యేసుక్రీస్తు కృపయు సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని 5వ వచనాన్ని చదువుతాం. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడని. 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచాడు. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, దగ్గర ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహాకృప చేత ఈ ప్రశస్తమైన సమయంలో నీ సన్నిధానములో ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినాన మమ్మలను నీ సన్నిధిలో చేర్చినందులకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడవు, జీవముల దేవుడవు నాయన, మా జీవితాల్లో లెక్కలేని మేళ్ళు ఉపకారాలు దయచేయచ్చు ఉన్నాం. ఎన్నో ఆశ్చర్యకరమైన మీ దీవెనలతో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాం. మీ స్తోత్రాలు. అయోగ్యులమైన మమ్మల్ని దీవించిన ఆయన కల్వరిలో మీరు కాచిన పరిశుద్ధ రక్తంలో మా పాపమును కడిగి శుద్ధీకరించి నీ బిడ్డలంగా నీ వారసులముగా చేసుకున్నందులకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈస్ట్ ప్యారిష్ సంఘ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించండి. ఇంకా నీ సన్నిధికి రావాల్సిన బిడ్డలు తోడుకుంటండి ప్రభు. ఆరాధనలో నడిపించిన పాస్టర్ గారులందరినీ కూడా దీవించమని, సంఘ పెద్దలను, కమిటీ వారిని దీవించమని యేసును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఈస్ట్ ప్యారిష్ ఆరాధనలో పాల్గొనే భాగ్యాన్ని దేవుడు నాకు దయచేసి ఉన్నారు. ప్రేమతో డిసెంబర్ నుండి ఈస్ట్ ప్యారిష్ చర్చిలో రెనోవేట్ చేసిన చర్చ్, అలాగే సండే స్కూల్ బిల్డింగ్, మరి వంట కట్టిన షెడ్డు, ఇవన్నీ కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించి ప్రారంభించాలని పాస్టర్ గారు కోరుతూ ఉన్నారు. అయితే ఈ క్రిస్మస్ సీజన్లో ఆయా సెమినార్లకు వెళ్ళడం వలన నేను రాలేనని చెప్పాను. కానీ మరి వారు పట్టువాళ్ళు విక్రమార్కులాగా నన్ను ఇంకాను ఆయన ఈ రోజుకి ఆయన ఎప్పుడో మాటిచ్చుకున్నారు. దేవుడు మరి వారికి ఇచ్చిన మంచి మనసు, ప్రేమ కొరకు వందనాలు. నా గురించి ఎప్పుడు మంచి మాటలు చెప్తూ ఉంటారు. పాటలు పాడడానికి పిచ్చి, నాకు ప్రసంగం చేస్తే పిచ్చి, అయితే ఆయనకి మరి పాటలంటే పిచ్చి. చాలా మంచి పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో మరి మనం నేర్చుకోదగినటువంటి పాటలు ఆయన పాడిన 2 పాటలు, ఓ పాట నాకు రాదు. ఆయన ఒక చూస్తూనే ఉన్నాను నేను. ఆయన దగ్గరికి వెళ్ళి ఇటువంటి పాటలు నేర్చుకుంటే బాగుంటుంది అనుకున్నాను నేను. ఎందుకంటే మరి చాలా మంచి స్వరం, కానీ సంఘంతో పాడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. మీ ఒక్కడే సోలో సింగర్లాగా పాడేస్తున్నారు. మరి మీ గొంతుకుని అందుకోలేకపోతున్నాం మేము. సంఘంతో పాడితే, మీరు సంఘంతో పాడితే మేము నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. అమ్మాయికి సౌండ్ ఇట్టేసి మీరు పాడైతే మీరే స్పెషల్ సాంగ్ పాడుతున్నట్టుగా ఉంది. ఇంకా పాస్టర్ స్పెషల్ సాంగ్లా ఉన్నాయి అన్నీ. చేత సంఘానికి నేర్పండి పాటలు. నేర్పాలన్నప్పుడు సౌండ్ తగ్గించి మీరు ఈ కొత్త పాటలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటలు నేర్పితే చాలా మంచి పాటలు. మరి ఈ ఎఫానియా ఆదివారాలకు సంబంధించిన పాటలు, యేసుప్రభు యొక్క దైవత్వం, యేసుప్రభు యొక్క ప్రత్యక్షతల గురించి మరి మన పితలు రాసిన పాటలు పాడడం చాలా సంతోషం. చక్రధర్ పాస్టర్ గారు నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎప్పుడు ఈస్ట్ గుంటూరులో పనిచేసినప్పటి నుంచి కూడా నేనంటే ఆయనకి ఎంతో అభిమానం, ప్రేమ.
చెప్పలేని అభిమానం. ఆయన చాలాసార్లు మరి ప్రసంగం చేస్తూ ఉంటే వచ్చి వెంటనే అభినందించే వాళ్ళు మొదటివాడు ఆయన. ఈరోజు చాలా బాగా మాట్లాడారు, ఈరోజు ఈ మాట మేము నేర్చుకున్నాం అనే మాటలు. కనుక అటువంటి మంచి పాస్టర్ గారు ఈస్ట్ ప్యారిష్ పాస్టర్గా ఉండడం చాలా సంతోషం. మరి వారితో ఉన్నటువంటి పాస్టర్ గారులందరికీ నా ప్రత్యేక వందనాలు. మన అడా కమిటీ సభ్యులకు మరి మీ అందరికీ వందనాలు. ఏంటి ఇన్ని పాటలు పాడుతున్నాడు ఏంటా అని అనుకున్నాను. అయిగా మీరు కూర్చోండి, రావద్దు, అప్పుడే వెస్ట్లో కూర్చోండి అన్నాడు ఆయన. ఏంటి ఇన్ని పాటలు పాడుతున్నాడంటే బెంచీలు ఖాళీగా ఉన్నాయి, ఇంకా వస్తామన్నారు జనం. నేను అనుకున్న మనసులో ఊహించుకున్నాను, ఓ జనం రాలేదు కనుక ఈయన పాటలు పాడుతున్నాడని. మీరు జనం కోసం చూడక్కర్లే, టయాన్ని మీరు చూడండి. సంఘానికి టైం నేర్పండి. బెంచీలకైనా ఆరాధన చేయండి, ప్రాబ్లం లేదు. ఈ రాళ్ళు మీరు మాట్లాడకపోతే రాళ్ళు మాట్లాడతాయి అన్నాడు ఆయన. అవునా? అది చేత 2 వారాలు ప్రసంగం అయిపోయాక వస్తారు. అయ్యో ప్రసంగం అయిపోయింది, టయానికి వెళ్ళకపోతే అనుకుంటారు. వాళ్ళు వచ్చే వరకు మీరు పాటలు పాడుతున్నాం, మన వీళ్ళెవరు పాటలు పాడతాడు అయ్యగారు అని హాయిగా చక్కగా తయారై వస్తారు. మరి ముందు వచ్చిన సంగతి ఏంటి? మరి ఉదయం ఆరాధన అయిపోతే తొందరగా వెళ్ళాలనుకునేవాళ్ళు. కనుక టైం 8 గంటలకి ఆరాధన మొదలెట్టండి, ప్రసంగం మొదలెట్టేయండి, అయిపోతే ఆ రోజు కానుకలు తక్కువ వస్తాయి, ఏమైంది? కానీ టైం, సంఘానికి టైం నేర్పాలి. ఈ సమయం అనేది చాలా ప్రాముఖ్యమైంది. మరి మీరు ఆరాధనకి సమయానికి రావడానికి ప్రయత్నించండి. నాకు తెలుసు ఈస్ట్ ప్యారిష్ ఎంత కిక్కిరిసిపోయి ఉంటుందో ఉదయం ఆరాధనకి, అక్కడ ఈస్ట్ ప్యారిష్ ఆరాధనలకి. అయితే ఈ శీతాకాలం ఇంకా ముగియలేదు కనుక కొంచెం ఉదయం లేవడం లేక రావడం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ మీరందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి జనవరి మాసంలో ఉన్నాం కనుక మీ అందరికీ 2025 నూతన సంవత్సర శుభాలు కూడా ప్రప్రదంగా మీ మధ్యకు రావడం, నూతన సంవత్సరంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎపిఫానియాలోకి ప్రవేశించి ఇది 2వ ఆదివారం. ఎపిఫానియా అనే మాట గ్రీకు మాట, అడ్వెంట్ అనే మాట లాటిన్ పదం. ఎపిఫానియా అనే మాట గ్రీకు పదం. ఆ గ్రీకు పదంలో 2 పదాలు ఉన్నాయి. ఒకటి థియోఫానియా అనే మాట, ఎపిఫానీ అనే 2 మాటలు ఉన్నాయి. ఈ 2 మాటల కలయికే ఎపిఫానియా అని పిలుస్తారు. లాటిన్ భాషలో లాటిన్ మాట కూడా అడ్వెంటస్ అన్నారు. అడ్వెంటస్ అంటే అడ్వెంట్, రాకడ, అడ్వెంట్ రాకడ. ఎపిఫానియా కూడా రాజు రాకడ లేక చక్రవర్తి రాకడని అర్థం ఎపిఫానియా. ఇంకొక ప్రాముఖ్యమైన అర్థం ఏంటంటే ఎపిఫానియా అంటే దైవ స్వీయ ప్రత్యక్షత అని అర్థం. దేవుని ప్రత్యక్షత లేక దైవ అద్భుతమైన జోక్యం, మానవాళికి దేవుని యొక్క దైవత్వాన్ని అద్భుతంగా ఆయన జోక్యం చేసుకోవడం, ఆయన దైవ స్వీయ ప్రత్యక్షత, ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకునే విధానం ఎపిఫానియాలోని 4 వారాలు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మనుష్య కుమారుడుగా వచ్చాడు, దేవుని కుమారుడు, దైవత్వం కలిగిన వాడు, దేవునితో సమానముగా ఉన్నవాడు, దేవునితో విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకోలేదు కానీ మానవుడిగా పుట్టాడు. మనుష్య కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. మనుష్య కుమారుడుగా వచ్చి ఆయన మరియా యేసేవుల దగ్గర 30 సంవత్సరాలు ఆయన జీవించాడు. 12వ ఏట యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళాడు. శాస్త్రుల పరిచయులతో కూర్చున్నాడు. ఆయన వారితో వాదించాడు. ఆయన ఆ ధర్మశాస్త్రం గురించి మాట్లాడితే ఆయన అక్కడ మాట్లాడుతుంటే వారు అబ్బురపడిపోయారు. ఆయన తండ్రి చిత్తానికి యోసేపు మరియల తల్లిదండ్రులకు విధేయుడిగా ఉన్నాడు. ఆయన 30 సంవత్సరాలు ఆయన మరియమ్మ దగ్గర ఆయన ఉన్నాడు.
30 సంవత్సరం వచ్చిన తర్వాత ఆయన సువార్త పరిచర్యను ప్రారంభించాడు. ప్రారంభం యొక్క సేవ 30 ఏళ్లలో ఆయన సేవను ప్రారంభించాడు. కనుక ఇప్పుడు మనిషి కుమారుడిగా వచ్చినటువంటి ఆయన యేసేపు మరియల కొడుకుగా పరిచయం అయినటువంటి యేసు ప్రభు, మరియమ్మ కొడుకుగా జీవిస్తున్నటువంటి యేసు ప్రభు, యేసేపు మరియమ్మల కొడుకుగా యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళినటువంటి యేసు ప్రభు ఇప్పుడు తన్ను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. తన దైవత్వాన్ని, తను ఏ ఉద్దేశంతోనైతే లోకానికి వచ్చాడో, ఎందుకొరకైతే ఈ లోకానికి వచ్చాడో, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. అది ఈ లోకములో బయలుపరుస్తూ ఉన్నాడు. తన మహిమ, తన దైవత్వం, విడిచిపెట్టి వచ్చిన దైవత్వం మరలా తను ఆపాదించుకొని తండ్రికి విధేయుడిగా అగబరుచుకొని తను తాను ఆయన ఈ లోకంలో తన మహిమను బయలుపరుస్తూ ఉన్నాడు. కనుకనే ఏంటిది, యోహాను సువార్త 3వ అధ్యాయము పెండ్లి ప్రసంగంలో, పెండ్లిలో చదువుతాం కదా, ఇప్పుడు చదువుకున్నాం ఏంటని ఆయన రావచ్చు. కానీ అందులో 11వ వచనంలో దేవుని మహిమ గలిలయలో కానాను ఊరిలో దేవుని మహిమ బయలుపరచబడింది. దేవుని మహిమ బయలుపరచబడింది. యేసు ప్రభు ఆయన ప్రత్యక్షత బయలుపరచబడింది, దైవ ప్రత్యక్షత. మరి ఆయన లోకములో మానవులకు లేక మనకు తను తాను దైవత్వాన్ని ప్రత్యక్షపరుచుకొని తన మహిమను మనకు అనుగ్రహించాడు. మనం ఆయన మహిమను కలిగిన వారంగా ఈ లోకములో జీవించాలి. అంతిమ సమయాన అంత్యదినమందు మనము నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి ఆ మహిమ మనకి అంత అవసరం ఉంది. ఆ మహిమను మనం పొందుకుంటే ఆ మహిమతో నిత్యరాజ్యంలోనికి వెళతాం. కనుక ప్రియులారా, ఎఫానియా 2వ ఆదివారంలో చదవబడిన లేఖన భాగాలు, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరి యేసు ప్రభు సూచక్రియ మనకు కనబడతా ఉంది. ఈ యేసు ప్రభు చేసినటువంటి ప్రారంభంలో చేసినటువంటి సూచక్రియలలో ఇది మొదటి సూచక్రియ. కానాలో వివాహంలో చేసినటువంటి సూచక్రియ. సూచక్రియ అనగానే గ్రీకు బైబిల్లో, గ్రీకు భాషలో సెమియోన్ అనే మాట వాడబడింది. సెమియోన్ అనే మాట వాడబడింది అంటే సూచన కొరకైనటువంటి అద్భుతం. అది అద్భుత కార్యం. ఆ అద్భుత కార్యాన్ని సూచనగా మరి అక్కడ యేసు ప్రభు యోహాను సువార్తలో ఆయన అద్భుత కార్యాన్ని జరిగించాడు. కానాలో చేసినటువంటి అద్భుతం సూచన కొరకైంది. అదొక సూచన. దేనికి సంబంధించిన సూచన? ఈ కానా వివాహంలో నేను చెప్పినట్లుగా యేసు ప్రభు దైవత్వాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. తాను ఎవరో అని తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. ఇంతవరకు క్రిస్మస్లో మానవుడిగా, మానవ కుమారుడుగా, మరియమ్మ కొడుకుగా ఆయన మనకు పరిచయం అయ్యాడు. ఆయనను మనం ఆరాధించాం. దైవుని కుమారుడుగా, మనిషి కుమారుడుగా వచ్చాడని. ఇప్పుడు ఈ మనిషి కుమారుడు ఎవరు? ఆయన దైవత్వం కలిగినవాడు, దేవుని కుమారుడు. ఈ దేవుని కుమారుడు ఇప్పుడు ఈ ప్రారంభంలో, ఆయన పరిచర్య ప్రారంభంలో తన్ను తాను వెల్లడిపరుచుకుంటూ ఉన్నాడు లోకానికి. తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. తాను ఎవరో అని చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఆయనను గమనించాలి, ఆయన అనుభవించాలి. ఆయన మన హృదయాల్లోకి, మన జీవితంలోనికి ఆయన దైవత్వాన్ని మనం ఆపాదించుకోవాలి. ఈ అద్భుతము, ఈ సూచన యేసు దైవత్వాన్ని వెల్లడిపరిచే సూచన. ఎఫుఫాని అనగా అన్యజనులకు ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడం. మనుష్య కుమారుడు దేవునిగా, దేవుని కుమారుడుగా తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడం అనేది ఎఫుఫానియా. చెప్పాను కదా, దైవ స్వీయ ప్రత్యక్షత. ఆయన దైవత్వాన్ని ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు.
ఈ యోహాను సువార్త 2వ అధ్యాయంలో 3వ దినమున, అంటే అంతకుముందు మొదటి అధ్యాయం మనం చదివితే, మొదటి అధ్యాయము మనము ఆ అధ్యాయం అంతా చదివితే అక్కడక్కడ పాఠ్యాంశాలలో పారాగ్రాఫుల్లో కనపడుతుంది. ఆయన మరి ఈ 3వ దినాను కంటే ముందు 3 రోజులు ఆయన అక్కడక్కడ గడిపాడు. మరునాడు, మరునాడు అనే మాటలు వాడబడతాయి. 4 పర్యాయాలు ఆయన ఆ యోహాను సువార్త మొదటి అధ్యాయంలో యేసు ప్రభు యొక్క దైవత్వం గురించి మాట్లాడతాడు. శిష్యుల్ని సంపాదించుకోవడంలో, శిష్యులతో మాట్లాడడంలో, నతానయేలుతో మాట్లాడడంలో. దీనికంటే ఈ 3 దినాల కంటే గలీలో ఈ సూచక్రియ చేసే ముందు 3 రోజులు ఆయన ఆయా వ్యక్తులతో మాట్లాడాడు, శిష్యులు సంపాదించుకున్నాడు. చూడండి, యోహాను సువార్త చూడండి, మొదటి అధ్యాయం తీయండి. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 19వ వచనములో ఆయనను గురించినటువంటి యోహాను, నువ్వు ఎవడవని అడిగితే ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అక్కడ అయిపోయింది కదా. ఇంకా మనము 29వ వచనంలోకి వెళ్తే, మరునాడు యోహాను తన వద్దకు రాగా ఆయన గురించి పరిచయం చేస్తూ ఉంటాడు. ఇదిగో లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మళ్ళీ 35వ వచనంలో మరునాడు యోహాను తన శిష్యులలో 2 నిలిచుండగానే మాట చదువుతాం. మళ్ళా 43వ వచనంలో మరునాడు ఆయన అంటే అప్పుడు 2వ అధ్యాయం ప్రారంభమైంది. అంటే 4 సార్లు ఆయన యోహానుతో పరిచయం మాట్లాడాడు. ఆయన గురించి పరిచయం చేశాడు యోహాను లోకానికి. ఇదిగో లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ యోహాను దగ్గర ఉన్న శిష్యులతో ఆ శిష్యుల్ని యేసు ప్రభుకి పరిచయం చేశాడు. ఒరే, నేను కాదురా, వెనుక వచ్చేవాడు నాకంటే గనుడు అని యోహాను యేసు ప్రభుని యోహాను పరిచయం చేశాడు. ఈ పరిచయాలు అయిపోయిన తర్వాత ఆయన ఎవరో యోహానే లోకానికి పరిచయం చేసిన తర్వాత ఇప్పుడు తన్ను తాను కానా వివాహంలో 3వ దినాన, అంటే అది 7వ రోజు, 3వ దినాన, అంటే అది అయిపోయిన 3వ దినాన, ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత 3వ దినాన, ఈ 4 + 3 ఎన్ని రోజులు? 7 రోజులు. 7వ దినాన ఆయన మరి యూదుల వివాహంలో, కానాలో జరిగే వివాహంలో ఆయన పాల్గొన్నాడు. మనకు అందరూ తెలుసు ఆ వివాహంలో ఏం జరిగిందో మనకు తెలుసు. ద్రాక్షరసం అయిపోయింది. మరి సాధారణంగా ఔన్నత్యంలో యోధ వివాహాల్లో ద్రాక్షరసం అయిపోతే ఆ లోటు చాలా చాలా బాధాకరమైంది, దుఃఖకరమైంది. ఏమైనా పెళ్ళి ఎలా జరిగినా పర్వాలేదు, కానీ విందు మట్టుకు చాలా బాగా జరగాలి. యోధ వివాహాల్లో విందుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు. విందు అంటే ప్రాణం. విందులో అన్నీ ఉండాలి. పేదోడైనా గొప్పోడైనా ఎవడైనా సరే విందు బాగా చేయాలి. పేదోడైతే ద్రాక్షరసంలో నీళ్ళు కలిపేస్తారు, గొప్పోడైతే ప్యూర్ ద్రాక్షరసం పెడతారు అక్కడ. కనుకనే ఈ వివాహంలో కూడా మనం చూస్తాం, ద్రాక్షరసం అయిపోతే ఆ ప్రధాని ఏమంటాడంటే, ఈ ద్రాక్షరసం అయిపోయింది కనుక జబ్బురసం పోతారా అని అంటాడు. అంటే నాసిరకం ద్రాక్షరసం. అంటే చూడండి, కొన్ని పెళ్ళిళ్ళలో ఇంతకుముందు నేను పాస్టర్ గారిని కనుక, పాస్టర్గా మరి చాలా కాలం పనిచేశాను కనుక, పెళ్ళి అయిపోయి గుళ్ళో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే భోజనాలు అయిపోతూ ఉండేవి. ఎందుకంటే పెళ్ళికొడుకు ఆలస్యంగా వస్తారు గుళ్ళోకి. ఈ లోపల 1 గంట 2 అయిపోతుంది కనుక, అందులో ఈస్ట్ గోదావరిలో పెళ్ళిళ్ళు పక్కనే ఉంటారు. పెళ్ళికూతురు కానీ గుళ్ళోకి రావడం 1 గంటకు వస్తారు. సరే, పెళ్ళి అయ్యేసరికి 2, 3 అవుతుంది. ఈలోగా అక్కడ అందరూ భోజనం చేస్తారు. అసలు వెళ్ళేటప్పుడు ఏముండవు అక్కడ. ఇప్పుడు కూర అయిపోతే ఏం చేయలేము, మళ్ళీ కూర వండాలి.
సాంబారు, పెరుగు చట్నీ, ఇది మ్యానిపులేట్ చేసేయచ్చు. ఎందుకు? సాంబార్ అయిపోతే సాంబార్లో వేడి నీళ్ళు వేసేయచ్చు. వేసేసారు వేడి నీళ్ళు. ఏంటో సాంబార్ ఎంత పాసగా ఉందనేవాళ్ళు. పెరుగు చట్నీ అయిపోతే నీళ్ళు వేసేసి పలసగా అయిపోతాయి. అది యోధా వివాహంలో జరగడానికి వీళ్ళే. చాలా యోధా వివాహాలు చాలా పకడ్బందీగా జరుగుతాయి. ద్రాక్షారసం అయిపోయిందంటే బహుశా ఆ ఇంటి వారు పేదవారు. ఇంకోటి ఏంటంటే పేదరాలైనటువంటి మరియా బంధువులు మరే కూడా ధనవంతుల వాళ్ళు కాదు కదా, యేసుప్రభు తల్లి వారి బంధువులు కనుక బహుశా చరిత్రలో పండితులు ఏమన్నారంటే వాళ్ళు కూడా పేదవారు అవ్వచ్చు కనుక వాళ్ళు విస్తృతమైన ద్రాక్షారసం అక్కడ పెట్టలేకపోవచ్చు అని అన్నారు. ఏదైనా అక్కడ ద్రాక్షారసం అయిపోయింది కనుక తల్లి మరియా గబగబా ప్రభు దగ్గరికి వెళ్ళింది. ద్రాక్షారసం అయిపోయింది అయ్యా, మరి కొంచెం ఏమైనా సహాయం చేస్తావా అని అడిగింది. కొడుకు మీద ఏదో ఒక నమ్మకం, తన శిష్యుల చేత తెప్పిస్తాడనో, ఆయన ఏమైనా ఏం చేస్తాడనో. బంధువులు ఇల్లు కాదా, పెద్ద కొడుకు కదా, సాధారణంగా మన బంధువుల ఇంటికి వెళ్తే, వాళ్ళ ఇళ్లలోకి వెళ్తే, బంధువుల దగ్గరికి వెళ్తే, స్నేహితుల ఇంటికి వెళ్తే ఏదో కార్యం లోటు వచ్చిందంటే గబగబా వచ్చి మనతో చెప్పుకుంటారు, ఇలాగ లోటు ఉంది గమని తీర్చండి అని. అలాగా యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అమ్మ ద్రాక్షారసం అయిపోయింది అయ్యా అని అంటే, నాతో నీకేమి పని, నా సహాయం ఇంకా రాలేదు. ఎంతో చనువుగా మరియమ్మ వెళ్ళింది. కానీ ఆయన ఏమన్నాడంటే చాలా సున్నితంగా మాట్లాడాడు, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు. మరి గత ఆదివారం ఎఫాన్యా మొదటి ఆదివారంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో 51-52 వచనాల్లో యేసు తన తల్లిదండ్రులకు లోబడి ఉండేను అని మాట చదువుతాం. ఆయన్ని దేవాలయంలో తీసుకెళ్లారు, ప్రతిష్ఠ చేశారు. యేసు చిన్నప్పుడు చిన్న వయసులో తల్లిదండ్రులకు లోబడ్డాడు. ఎప్పటి వరకు? ఆయన ఇంచుమించు 12 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా తల్లిదండ్రుల దగ్గరే పెరిగాడు. ఇంటి పెద్దవాడు అవడం వలన, జ్యేష్ఠుడు అవడం వలన ఇంటి బాధ్యతలు స్వీకరించాడు. యేసేపు చనిపోయిన తర్వాత జ్యేష్ఠ కుమారుడిగా వడ్రంగి పని చేశాడు. ఆయన తల్లికి, తోబుట్టువులకి చాలా సహాయం చేశాడు. తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు ఆయన. కానీ ఆయన ఓ కుమారుడిగా తన బాధ్యతలను నెరవేర్చాడు. అదే చనువుతో ఈ బాధ్యతను నెరవేరుస్తున్నాడు కనుక కొడుకు అదే చనువుతో, ఒక నమ్మికతో ప్రభు దగ్గరికి వెళ్ళింది మరియా. అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, ఏమైనా సహాయం చేయగలవా అని. ప్రభు అన్నాడు, ఇక అక్కడ ఒక దైవ కుమారుడుగా తన్ను తాను బయలుపరుచుకునే సమయం వచ్చింది, ఆసన్నమైంది. దైవత్వాన్ని చూపించవలసిన సమయం ఆసన్నమైంది. ఆయన ఎవరో అక్కడ చూపించాలి, ఆ సూచక్రియ చెయ్యాలి, అద్భుతం చెయ్యాలి. కానా వివాహంలో ఒక అద్భుతం జరగాలి. అక్కడ వారందరిలో కూడా ఒక విధమైనటువంటి మార్పు రావాలి. ఆయన ఎవరో ఎరగాలి వాళ్ళు. ఆయన చెప్పక్కర్లే, ఆయన చేసే సూచక్రియను బట్టి ఆయన ఎవరో తెలుసుకోవాలి. కనుక తన దైవ కుమారుడుగా ఇప్పుడు ఆయన కనబడుతూ ఉన్నాడు. తన మనసులో నేను దేవుని కుమారుడను. మరియా తన కుమారుడిగా దగ్గర వెళ్ళి చనువుగా మాట్లాడింది. కానీ నా సమయం ఇంకా రాలేదు అనడంలో ఆయన దైవ కుమారుడుగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చవలసిన వాడైనట్లుగా కనబడుతున్నాడు. ఇంతవరకు యేసేపు తన తండ్రి, మరియమ్మ తన తల్లి. యుక్త వయసు వచ్చే వరకు 30 సంవత్సరాలు తల్లిదండ్రులు లోబడ్డాడు. ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. కానీ ఇప్పుడు తన తండ్రి యొక్క మహిమ బయలుపరచబడాలి కనుక, తన దైవత్వాన్ని ప్రత్యక్షపరచబడాలి లోకములో కనుక, తన దైవత్వాన్ని చూపించడానికి ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి.
అంటే తండ్రి తనను ఎందుకొరకైతే ఈ లోకానికి పంపాడు, ఎందుకొరకైతే ఈ లోకానికి నేను వచ్చాను, నా తండ్రి తన కుమారత్వాన్ని వదిలిపెట్టి తన యొక్క కుడిపార్శ్వమున కూర్చుంటున్నటువంటి ఆ సింహాసాన్ని వదిలిపెట్టి నన్ను ఎందుకొరకైతే ఈ లోకానికి పంపాడో నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలి. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక దైవ కుమారుడుగా తన దైవత్వాన్ని అక్కడ బయలుపరచడానికి ఆయన కనబడుతూ ఉన్నాడు. తన దైవత్వాన్ని నెరవేర్చడానికి ప్రారంభం అది కానా వివాహం. కనుక ఇక నుండి ఆయన తన తల్లి చెప్పు చేతిలో లేడాయన. ఇక నుండి మరియా ఒకవేళ శారీరకముగా మరియా ఆమెను జన్మ ఇవ్వచ్చు, కానీ దేవుని కుమారుడుగా ఇక నుండి మరియా మనకలాగే ఒక విశ్వాసి. ఆయన రక్షకుడు, ఆయన దైవత్వం కలిగిన వాడు. మరియా మనకలాగా ఒక తల్లి, మనకలాగా ఒక విశ్వాసి, కానీ ఆయన ఇప్పుడు ఈ దినము నుండి ఆయన రక్షకుడు, సేవియర్, దైవత్వము కలిగిన వాడు. అది నా సమయం ఇంకా రాలేదు అనడంలో ఆంతర్యము ప్రియులారా. మరియమ్మను మరియమ్మకి చెప్పి చేతల్లో మరియమ్మ చెప్పిన వెంటనే వెళ్ళి ఆయన బజార్లోకి వెళ్ళి ద్రాక్షరసం తేవడం కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తన దైవత్వాన్ని బయలుపరచడానికి ఇక నుండి ఈ దినము నుండి పరలోకపు తండ్రి యొక్క పనిలో నిమగ్నమైపోయి తన దైవత్వాన్ని లోకములో బయలుపరచడానికి ఆయన పూనుకుంటూ ఉన్నాడు. ఇక నుండి వారి సంబంధం విశ్వాసి దైవత్వం సంబంధం. ఈ దినము నుండి మన సంబంధం ఆయన రక్షకుడు, ఆయన దైవత్వం కలిగిన వాడు, మనం ఆయన బిడ్డలం. మరియమ్మలాగా మనం ఆయన బిడ్డలం, విశ్వాసులం. కనుక కొడుకు తల్లి బంధం కాదు. ఇక అమ్మ నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేమి పని, ఆ తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చానమ్మా, తండ్రిని బయలుపరచడానికి నేను వచ్చాను. మరి యేసు ప్రభు అక్కడ తల్లికి అర్థం కాకపోవచ్చు, కానీ ఒకవేళ మనసులో నా కుమారుడు చేయగలడు, నా కుమారుడు దేవుని కుమారుడు, నా కుమారుడు పరిశుద్ధాత్మ గర్భం ధరించి నా గర్భాన పుట్టాడు, సామాన్యుడు కాడు, నా కుమారుడు పరిశుద్ధాత్మను అవతరించాడు కనుక నా కుమారుడు చేయగలడనే నమ్మిక, విశ్వాసం ఆమెలో ఉన్నప్పటికీ ఈ లోకానికి తన్ను తాను బయలుపరుచుకోవాలి కనుక తల్లిని కూడా సున్నితంగా పక్కన పెట్టాడు. నా సమయం ఇంకా రాలేదు. అప్పుడు పరిచారకులను చూసి అంటున్న మరియమ్మ ఏంటంటే, ఆ మాటలు బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరియమ్మకు ఒక గొప్ప విశ్వాసం ఉంది, తన కుమారుడు తప్పకుండా ఈ కార్యం చేయగలడు. అందుకని పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయండి. పరిచారకులు అంటే ఎవరు? పాస్టర్ గారులు, పరిచారకులు, సేవకులు, ప్రభు పరిచర్య కొరకు పిలువబడిన వారు, దేవుని బిడ్డలు. ఇక్కడున్న మనందరూ కూడా పరిచారకులమే, అందరూ పరిచారకులమే. ప్రభు పనిలో, ఆయన తోటలో పనివారముగా ప్రభు మనల్ని పిలిచాడు. మనందరం కూడా ఆయన విశ్వాసం ఉంచితే మనందరినీ కూడా ఆయన తోటలో జత పనివారుగా వాడుకుంటాడు. మమ్మల్ని బోధించడానికే, ప్రవచించడానికే. రోమపత్రికలో పౌలు అంటాడు, రోమీలకు రాసి సంఘానికి చెప్తూ ఉంటాడు, కొందరు ప్రవచించేవారు, కొందరు హెచ్చరించబడేవారు, కొందరు ఆతిథ్యం ఇచ్చేవారు, కొందరు పాటలు పాడేవారు, ప్రవచించేవారు, ఇలాగ అనేక మంది కృపావరాలు అనేక మందికి ఉన్నాయి. దేవుడు అందరికీ ఒక్కొక్క కృపావరం ఇచ్చేసాడు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏదో ఒక వరాన్ని కలిగి ఉన్నవారే. మీరు చెప్పగలరా నాకు ఏ వరం లేదు పై గారు? చాలా తప్పది. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక వరం దేవుడిచ్చాడు. ఆయన ఎవరికి కూడా ఆయన వరం ఇవ్వకుండా ఉండడు. అందరికీ ఆయన వరాలు ఉన్నాయి, కానీ ఒక్కొక్కరికి వేరు కృపావరాలు. కనుకనే ఈ దినాన్న ప్రియులారా, ద్రాక్షారసం అయిపోయింది,
ప్రభు పరిచారకులు చూసి అన్నాడు, 6 రాతి బాణాలు అక్కడ ఉన్నాయి, ఖాళీగా నింపండి, నీళ్లతో నింపండి అన్నాడు. రాతి బాణాలు 6 అనే సంఖ్య అసంపూర్ణం, 7 సంపూర్ణం. మరి ఎందుకు 6 రాతి బాణాలు బైబిల్లో రాశారు? 6 అనే మాట అసంపూర్ణం. 7వ రోజు గలిలయలో కానాలో యేసు ప్రభు వివాహానికి వెళ్ళాడు. 7వ రోజు, అది 6వ రోజు కాదు. మరి ఈ 6 రాతి బాణాలు నింపండి అంటే అసంపూర్ణత గుర్తుగా కనబడుతుంది. రెండవది, అక్కడ అసంపూర్ణము, కొరత, లేమి సూచనగా కనబడుతుంది. 6 రాతి బాణాలు కొరతకు సూచన, లేమికి సూచన. 7వ సంఖ్య పరిపూర్ణం, సంపూర్ణం. అక్కడ యేసుప్రభు అక్కడ రావడం వలన అక్కడ సమృద్ధి అయిన ద్రాక్షారసం దొరికింది, సమృద్ధి అయిన ఆశీర్వాదం దొరికింది. అక్కడ వివాహంలో దేవుని మహిమ బయలుపరచబడింది. అనేకులు ఆయన విశ్వాసం ఉంచారు. యూదులు ద్రాక్షరసాన్ని ఆనందానికి సూచనగా భావిస్తారు, సంతోషానికి సూచనగా భావిస్తారు. ఈ లోక సంబంధమైన ద్రాక్షరసం ఒకవేళ మొదట ఆనందాన్ని ఇస్తుందేమో కానీ ఆ తాగుతూ ఉండగా ద్రాక్షరసం అయిపోతే నాసిరకం ద్రాక్షరసం పోతారు, జబ్బు రసం పోతారు. అది లోక సంబంధమైన ద్రాక్షరసం. మొదట ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఆ జబ్బు రసం తాగుతున్నప్పుడు దుఃఖాన్ని కలుగు చేస్తుంది. సో ఈ లోకములో ఆనందం, దుఃఖం రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఆనందాన్ని ఇస్తుంది ఈ లోక సంబంధమైనది, అదే సమయంలో జబ్బు రసం తాగినప్పుడు దుఃఖాన్ని కూడా కలుగు చేస్తుంది. ఈ పెళ్లిలో జరుగుతుంది కూడా అదే. అయితే ప్రియులారా, యేసు ఇచ్చేది, యేసు తయారు చేసేది, అక్కడ కానా వివాహంలో యేసు చేసిన సూచక్రియ అది చివరి వరకు సంతోషదాయకముగా ఉండి చివరి వరకు ఆనందాన్ని కలుగజేస్తూ అది ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే శాశ్వత జీవం వరకు తీసుకెళ్ళేది ఆ ద్రాక్షరసం. ఆ పెళ్లిలో చేసినటువంటి ద్రాక్షరసం సూచక్రియ ప్రస్తుతం సంతోషాన్నే కాదు, ఆ సంతోషం చివరిదాకా అంతము వరకు శాశ్వత జీవంలోకి ప్రవేశించే వరకు కూడా ప్రభు ఇచ్చే ద్రాక్షరసము అది అనుగ్రహించబడింది. మరొకసారి చెప్తున్నాను, ఈ లోకము యొక్క ద్రాక్షరసం, ఈ లోక సంబంధమైన ద్రాక్షరసం సంతోషాన్ని కలుగజేసింది, కానీ తర్వాత దుఃఖాన్ని కలుగజేసింది. పెళ్లిలో అదే జరిగింది. కానీ యేసు ప్రభు చేసే ద్రాక్షరసం, యేసు ప్రభు ఇచ్చే ద్రాక్షరసం ఇప్పుడు సంతోషాన్నే కలుగు చేయడం మాత్రమే కాదు, కానీ శాశ్వత జీవములోకి అది ప్రవేశిస్తూ ఉంది. ఎలాగా? 6 రాతి బాణాలు. ఈ 6 రాతి బాణాలు ధర్మశాస్త్రానికి సూచనగా ఉంది. ధర్మశాస్త్ర ప్రకారముగా ఈ 6 రాతి బాణాలు శుద్ధీకరణకై ఉన్నాయి, శుద్ధి చేయబడ్డానికి కనబడతా ఉన్నాయి సూచనగా. అందులోని నీరు శుద్ధి చేస్తుందని వారి నమ్మిక. అందులో నీళ్లు ఉంటే శుద్ధి చేయబడతాము. 6 రాతి బాణాలు ధర్మశాస్త్రానికి సూచన అయితే అందులో ఉన్నటువంటి నీరు లేక ద్రాక్షరసము శుద్ధి చేయబడటానికే వాడబడుతుందని నమ్మిక వాళ్ళకి. కనుకనే 6 రాతి బాణాలు అక్కడ పెట్టుకున్నారు. యేసు ప్రభువు ఆ ఖాళీ 6 రాతి బాణాలను నీళ్లతో నింపమన్నాడు. మనకందరికి ఒక ప్రశ్న రావచ్చు. మీరందరూ ఆలోచిస్తే, ఆయన యేసు ప్రభు కదా,
దైవత్వాన్ని బయలుపరచడానికి వచ్చాడు కదా. ఎందుకు 6 రాతి బాణాలు నీళ్ళు నిమ్మన్నాడు ఆయన? ఆయన తలుచుకుంటే ఆ బాణాలలో ద్రాక్షారసమే నింపగలడు కదా. వచ్చిందా ప్రశ్న మీకు? ఆలోచిస్తున్నారా? ఎందుకు నీళ్ళ నింపమన్నాడు? తలుచుకుంటే ఆ ద్రాక్షరసాన్ని ఒకేసారి ద్రాక్షరసాన్ని బాణంలో నింపొచ్చు కదా. డైరెక్ట్గా రాతి బాణంలోనే ద్రాక్షరసాన్ని ఎందుకు సృష్టించలేదు ఆయన? ఎందుకంటే ఆయన పరిచారకుల యొక్క సహాయము తీసుకున్నట్లుగా కనబడుతుంది అక్కడ. ఆయన చేసే సూచక్రియలో, ఆయన చేసే అద్భుత కార్యములో పరిచారకులు కూడా ఉండాలి. వారితో కలిసి ఆయన సేవను ప్రారంభించాలి, లేక ఆ కార్యము చేయాలి. పరిచారకులను పిలిచి ఆ బాణం నీళ్లతో నింపమన్నాడు. పరిచారకులను పిలిచి వాళ్ళ సహాయం తీసుకున్నాడు. ధర్మశాస్త్రం అసంపూర్ణం, 6 రాతి బాణాలు ధర్మశాస్త్రం అసంపూర్ణం. దాన్ని నెరవేర్చడానికే ఆయన వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు. కానీ ఆ బాణలోని నీళ్లు వారిని శుద్ధి చేయలేవు. ఒకవేళ బాణలో ఉన్న ద్రాక్షరసము వాళ్ళని శుద్ధి చేయలేదు. ఇప్పుడు ఆయన నీటిని ద్రాక్షరసముగా మార్చడం. ధర్మశాస్త్రం శుద్ధీకరణ అవ్వాలి. ఎందుకు ధర్మశాస్త్రం శుద్ధీకరణ అవ్వాలి? ధర్మశాస్త్రం ఏమని చెబుతుంది? ఏమని చెబుతుంది ధర్మశాస్త్రం? వాట్ ఈస్ ద లా? నీవు పాపివి అని చెప్తుంది ధర్మశాస్త్రం. నువ్వు పాపివి. పాపము నుండి ఎలా బయటపడాలో ధర్మశాస్త్రం చెప్పదు. నువ్వు పాపివి కనుక నేను రాళ్లతో కొట్టి చంప, అది శిక్ష. ధర్మశాస్త్రం అది. ఇప్పుడు యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ద్రాక్షారసము శుద్ధీకరణ స్థానంలో ఆ నీళ్లు శుద్ధి చేయలేవు. కానీ ఇప్పుడు ఆ నీళ్లు ద్రాక్షారసము అవుతున్నటువంటి సమయంలో శుద్ధీకరణ కార్యము ప్రారంభమైంది. అక్కడ శుద్ధి చేస్తా ఉన్నాడు. దానికి సాదృశ్యం సూచన కనబడతా ఉంది. ఏమిటది? ఆయన రాబోయే కాలంలో చేయబోయే శిలువ కార్యానికి, శిలువ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసముగా అక్కడ మార్చడం. ఆయన శిలువలో పొందబోయే ఆ నిర్గమము, మరణం, ఆ మరణములో ఆయన చిందించే రక్తం, దాని సాదృశ్యమే ఇక్కడ ఆయన చేయబోయే ద్రాక్షారసం. దాని ద్వారానే శుద్ధీకరణ తప్ప ఈ బాణలో నీళ్ల వల్ల ధర్మశాస్త్ర శుద్ధీకరణ అవ్వదు. శిలువలో ఆయన పొందబోయే మరణంలో శిలువ రక్తానికి సాదృశ్యంగా ఈ ద్రాక్షారసముగా మార్చడం. ఆయన చేయబోయే శిలువ రక్తాన్ని, రక్షణ కార్యాన్ని సూచిస్తూ ఉంది. గలిలలోని కానా వివాహములో ఆ ద్రాక్షరసము విందు. అంత మాత్రమే కాదు, అంచె దినమందు జరగబోయే గొర్రెపిల్ల పెండ్లి విందును కూడా సూచిస్తూ ఉంది. అది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తాం. అంచె దినమందు జరిగే గొర్రెపిల్ల పెండ్లి విందు. ఆ పెండ్లి విందులో ద్రాక్షరసం అక్కడ పోయబడుతుంది. ఆ పెండ్లి విందులో మనందరం కూడా పాల్గొంటాం. అంచె దినమందు జరిగే గొర్రెపిల్ల పెండ్లి విందులో ఎత్తబడిన సంఘం, ఈ భూమి మీద నుండి ఎత్తబడిన సంఘం
దేవుని మహిమను కలిగి ఆయన మహిమ, ఆయన ప్రత్యక్షతలు కలిగిన సంఘం మధ్యాకాశంలో నుండి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ మహిమలో మనం అందరం కూడా గొర్రెపిల్ల పెండ్లి విందులో పాల్గొంటాం. దానికి సూచన ఈ ద్రాక్షారసం. అంటే చెప్పాను కదా, ప్రస్తుతం ఈ ద్రాక్షారసం, ఆయన ఇచ్చే ద్రాక్షారసం ఇప్పుడు ఆనందమే కాదు, శాశ్వత జీవం వరకు కూడా ఆనందాన్ని ఇచ్చేది. నీవు పరలోక రాజ్యములో చేరే వరకు, నిత్య జీవంలో ప్రవేశించే వరకు, ఈ లోకములో ఉన్నంత వరకు, ప్రభు రాకడలో నీవు ఎత్తబడే ఆయన గుంపులో చేరే వరకు కూడా, ఆ గొర్రెపిల్ల పెండ్లి విందులోకి వెళ్ళే వరకు, నీవు శాశ్వతమైన ఆ నివాస స్థానంలో వెళ్ళే వరకు కూడా నీకు ఆయన మహిమను ప్రత్యక్షపరిచాడు. ఆ గొర్రెపిల్ల పెండ్లి విందు కనుక ఈ మొదటి సూచక్రియ ద్వారా క్రీస్తు రక్తానికి సూచనగా కొత్త నిబంధనలో మనం ప్రప్రథమగా పరిచయ ప్రారంభంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు యేసు ప్రభు పరిచారకుల సహాయం తీసుకున్నాడు? సేవకులు, పరిచారకులు, సంఘం, విశ్వాసులు ఆయనకు లోబడి జీవించాలని, ఆయన చెప్పినది మీరు చేయండి. ప్రియ విశ్వాసులారా, ప్రియ సేవకులారా, ప్రియ పరిచారకులారా, విశ్వాసులారా, మనం ఆయనకు లోబడి ఆయన చెప్పినది మీరు చేయాలి. మీరు సహకరించిన కారణంగానే నీళ్లు ద్రాక్షరసముగా మారిపోయింది. మీ హృదయములలో, మీ జీవితాల్లో దేవుని పరిచర్య చేయాలని ఆలోచన, ఆయనతో కూడా కలిసి మనము పనిచేయాలని ఆలోచన, ఆయనతో కూడా మనము ఆ ప్రత్యక్షతలో, ఆయన ప్రత్యక్షతలో మనము కలిసిపోవాలని ఆలోచన మీకు కలిగినప్పుడు మీ జీవితాల్లో ఆనందం, సంతోషం, శాశ్వత జీవం. పరిచారకులకు, సేవకులకు, విశ్వాసులకు, అందరికీ. అందుకనే ఆయన పరిచారకుల సహాయం తీసుకుంటూ ఉన్నాడు. ఆయన చెప్పేది మీరు చేయండి. కనుకనే ప్రభు కార్యం నెరవేరింది అక్కడ. విశ్వాసులు, పరిచారకులు ఈక్వల్ టు దేవుని కార్యం. అప్పుడు ఆయన మీతో కలిసి పనిచేస్తాడు. ప్రభా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో చేరలేడు. నా మాట విని నన్ను వెంబడించువాడే నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభా అని పిలిస్తే పరలోక రాజ్యం వెళ్ళలేం. ఓరిగాల్లో దీపం పెడితే అది ఆరిపోదు తప్ప వెలగదు. నువ్వు సహకరించాలి, నువ్వు ఆయనతో కలవాలి, ఆయన ప్రత్యక్షతలోకి రావాలి. ఆయన మహిమ బయలుపరచబడినప్పుడు ఆయన ప్రత్యక్షతలో నీకు వచ్చి ఆయన విశ్వాసం ఉంచాలి. అప్పుడే నీ జీవితంలో, నా జీవితంలో, వారి జీవితంలో దేవుని కార్యం నెరవేరుతుంది. పెండ్లి విందులో అదే కార్యం నెరవేరింది. చూడండి, యేసు అద్భుతాలు చాలా తక్కువే. ఇంచుమించు ఆయన చేసిన 7 సూచక్రియలేమో, అద్భుతాలేమో. 5,000 మందికి ఆహారం పెట్టాడు. ఎవరు సహాయం తీసుకున్నాడు? సృష్టించాడు ఆయన? ఎవరు సహాయం తీసుకున్నాడు? ఎవరు సహాయం తీసుకున్నాడు? భోజనం లేదు అక్కడ. కానీ ఒక చిన్న పిల్లోడి దగ్గర ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు. మీ సహాయమే తీసుకున్నాడు. మీ దగ్గరనే పట్టుకురండి. 5,000 మందికి ఆహారం పెట్టాడు ఆయన. మీ దగ్గర ఇవ్వండి. మీ దగ్గర ఏమున్నాయో చూపించండి. ఏమున్నాయి మన దగ్గర? 5,000 మందికి ఆహారం పెట్టాడు. పుట్టుగుడ్డువాన్ని తీసుకుని వచ్చారు యేసు ప్రభు దగ్గర. ప్రభువా, వీడు పుట్టుక నుండి గుడ్డుతో ఉన్నాడు, వీడి కళ్ళు కనబడడం లేదు. ప్రభు వారి విశ్వాసమును చూచి ఈ పుట్టుగుడ్డువాణిని
స్వస్థపరిచాడు. లాజరు సమాధిలో ఉన్నాడు. 4 రోజులు అయిపోయింది. లాజరు ప్రభు వచ్చాడు. మార్త ఏడుస్తుంది, మరియమ్మ ఏడుస్తుంది, అందరూ ఏడుస్తున్నారు. కానీ ప్రభు అక్కడ వారిని పిలిచాడు. లాజరు బయటికి రా అంటే వచ్చేయలేడా? వచ్చేస్తాడు. కానీ ఆయన అక్కడ వారి సహాయం తీసుకుంటూ ఉన్నాడు. ఆయన దైవత్వం ప్రత్యక్షపరచబడాలంటే రండి, ఇలా రండి, తీయండి, సమాధి మీద ఆ మూత తీయండి. మూత తీశారు. అప్పుడు ఆయన లాజరు బయటికి రా. నీ వంతు, నీ కృషి, నీ విశ్వాసం. ప్రభునందు ప్రియమైన వారు, ముగిస్తున్నాను. నేను టైం చూస్తా ఉన్నాను. నేను రోమపత్రిక 12వ అధ్యాయంలో పౌలు రోమీలకు రాస్తూ ఉన్నాడు ఆ పత్రిక. హింసలు, బాధలు జరుగుతున్న, రోమా ప్రభుత్వం చేయించున్న, క్రైస్తవుల మీద దాడి చేయించున్న దినాలలో పౌలు రోమీలకు ఆ పత్రిక రాశాడు. మీరు ఆ రోమ పత్రిక చదవండి ఖాళీగా ఉన్నప్పుడు. పౌలు రోమాలో క్రైస్తవ సహోదరులకు కృపావరముల గురించి రాశాడు. వివిధ పరిచర్యలు రాసి, మీరు ప్రేమ యందు విరివిగా నిలిచి ఉండండి, ప్రభువును సేవిస్తూ ఉండండి, ప్రభువును గణపరుస్తూ ఉండండి, మీరు శ్రమలో ఓర్పు కలగని ఉండండి, హింసించే వరకు ప్రార్థన చేయండి, వారిని దీవించండి, సంతోషంగా ఉన్న వారితో సంతోషంగా ఉండండి, జీవితాంతం మీరు ఇలాగే జీవించండి అని రాశాడు. కారణం ఏంటో తెలుసా? ప్రభు అనేక కృపావరాలు రోమా సంఘంలో ఉన్న క్రైస్తవులకు ఇచ్చాడు. అనేక కృపావరాలు ఇచ్చాడు. అందరికీ వరాలు ఇస్తాడు ఆయన. ఇక్కడ మీ అందరికీ ఏదో ఒక వరం ఉంది. ఏ వరం లేని విశ్వాసి ఉండడు ఈ లోకంలో. నువ్వు విశ్వాసి అయితే దేవుడికి ఒక కృపావరం ఇచ్చాడు. వరం లేని విశ్వాసం ఎవడు లేడు. ప్రతి వాడికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. చూసి చెప్పానుగా ఇందాక, చక్రధర పాస్టర్ గారికి పాటలు పాడే వరం. నేను పాడలేను ఆ పాటలు. నా గురించి చెప్పాడు కదా, అయిగా ప్రసంగాలను పిచ్చి ఒక వరం, పాటలు పాడేపించి, వాక్యం చెప్పేపించి, హెచ్చరిక చేసేపించి, ఒకరు ప్రేమించేపించి, ఒకరి కొరకు ప్రార్థన చేసేపించి, ఒకరి బాధల్లో ఉంటే వారి కొరకు ప్రార్థన చేసేపించి ఒక వరం. అనేక వరాలు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఆ పత్రిక. ఈరోజు పాఠం చదవండి. 6వ అధ్యాయం నుండి 19వ వచనం వరకు బాగా చదవండి. 12 హెచ్చరికలు ఇచ్చాడు. 12 రూల్స్, డివైన్ రూల్స్. 7 కృపావరాలు ఇచ్చాడు. కృపావరాలు 7 ఇచ్చాడు. ఆ 7 ఏంటంటే ప్రవచించేవారం, పరిచర్య చేసేవారం, బోధించేవారం, హెచ్చరించేవారం, పంచిపెట్టడం వారం. అనేక వరాలు ఇచ్చాడు. అదే సమయంలో 12 రూల్స్ కూడా ఇచ్చాడు. మీరు ఎలా ఉండాలో, మీ జీవితం ఎలా ఉండాలో కూడా ఇచ్చాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, మీరు ఎలా ఉండాలి? ఒక మాట చెప్పి ముగించేస్తాను. ప్రేమ కలిగిన వారుగా ఉండండి, ప్రేమించేవారుగా ఉండండి. రెండవది, అన్నిటికీ మించి ఐక్యతగా ఉండండి. మనం ఈ లోకంలో ఐక్యత చూపెట్టాలి. ఈ లోకంలో ప్రేమ చూపెట్టాలి. ఇది పరిచారకులకు ఇచ్చిన వరాలు, సేవకులకు ఇచ్చిన వరాలు, సంఘానికి ఇచ్చిన వరాలు. నిష్కపటమైన ప్రేమ, చెడ్డదాన్ని అసహించుకోవడం, సహోదర ప్రేమ, ఘనత, ఆసక్తి, నిరీక్షణ, హింసించే వారిని దీవించడం, సంతోషించే వారితో సంతోషించడం, అవసరాల్లో పాలు పంపులు పొందడం, శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వడం, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండడం, హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందే మనస్సు పెట్టడం. 12 రూల్స్ ఇవే. అవేమో కృపావరాలు. మనం ఎలాగ జీవించాలి ఈ లోకంలో అలా ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడంటే రోమాలో ఉన్న సంఘానికి పౌలు రాస్తూ ఉన్నాడు. ఎప్పుడు రాస్తూ ఉన్నాడో తెలుసు. వారు శ్రమలలో ఉన్నప్పుడు రాశాడు. వారు అనేకమైన శ్రమలలో ఉన్నప్పుడు రాశాడు. వారు హింసలు పొందుతున్నప్పుడు రాశాడు.
మీరు ఇప్పుడే ఈ హింసలు ఉన్నప్పుడు మీరు సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, సహోదర ప్రేమ కలిగి ఉండండి, ఐక్యతగా ఉండండి. ఇది సాధ్యమా ప్రియులారా? పౌలు సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. రోమా ప్రభుత్వం క్రైస్తవులు హింసించే సమయాన రోములోని సంఘానికి ఈ భాగాన్ని రాశాడు ఆయన. అప్పుడు క్రైస్తవులు హింసిస్తూ ఉన్నారు, వాళ్ళు రోమా ప్రభుత్వం చంపేస్తా ఉన్నారు, కొడతా ఉన్నారు. అప్పుడు హెచ్చరికలు చేస్తా ఉన్నారు, మీరు ఇప్పుడు నిలిచి ఉంటే శాశ్వత జీవంలోకి మీరు ప్రవేశిస్తారు. ఎందుకంటే ఆదిమ సంఘం చాలా వృద్ధిలోకి వచ్చేసింది. అప్పుడు రోమా చక్రవర్తులకు ఆశ్చర్యం కలిగింది, ఏంటి క్రైస్తవులు ఎంత ఎక్కువ మంది అయిపోయారు, ఈ కారణం ఏంటో కమిటీ చేశారు. వాళ్ళు వెళ్ళి, అయ్యా ఏం కాదయ్యా, క్రైస్తవుల ఐక్యత ఉంది, ప్రేమ ఉంది, వారు దేవుడి అందరి విశ్వాసము, గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారని చెప్పాడు. అప్పుడు రోమా ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? అయితే క్రైస్తవులందరూ తీవ్రంగా హింసించండి, కొట్టండి, చంపండి. వేలాది మంది చిత్రహింసలు పెట్టి రోమా ప్రభుత్వం వారు వివిధ రీతులుగా చంపేసి ప్రారంభించారు. ఆ సమయంలో చిన్నాసియాలో స్వర్ణ సంఘానికి చెందిన పాలీకార్ప్ అనే బిషప్, 80 సంవత్సరాల వయసు కలిగిన బిషప్ ఉండేవాడు, చాలా భక్తిపరుడు. ఆయన సైనికులు బంధించారు. ఒక అధికారి వచ్చి, మీరు క్రీస్తుని తృణీకరిస్తే మిమ్మల్ని చంపకుండా ఉంచేస్తాం, లేకపోతే చంపేస్తామని ఆయన బంధించారు. ఆయన కర్రలతో కట్టి కొట్టి ఆయన శిక్షించడానికి పూనుకొండ సమయంలో 3 దినాల సమయం ఇచ్చారు, మీరు యేసు ప్రభువును తృణీకరించాలి అని. 3 దినాల అనంతరం అధికారి వచ్చి అడగా, అధికారితో పాలీకార్ప్ బిషప్ అంటున్నాడు, అయ్యా నా వయసు 86 సంవత్సరాలు, ఈ 86 సంవత్సరాల్లో నాకు ఎట్టి కష్టాలు నష్టాలు కలగలేదు, నేను చాలా సంతోషంగా జీవించాను. ఎందుకంటే నా రక్షకుడైన యేసు ప్రభువుని నేను విశ్వసించాను, ఆయన నాకు సహాయం చేశాను. అటువంటి ప్రభువుని నేను ఎలా తిరస్కరిస్తాను? నేను తిరస్కరించలేను. ఆయన కొరకు మరణించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఆయన. వెంటనే సైనికులు ఆయన బంధించి ఓ కట్టెకు కట్టి ఆయన నిలవబెట్టి చుట్టూ చితిపేర్చి సజీవ దహనం చేసేసారు. క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, హతసాక్షుల రక్తం మీద మన సంఘం కట్టబడింది. ఈ సంఘం ఇలా ఉందంటే దీని కింద హతసాక్షుల రక్తం ఉంది, దాని మీద మనం కట్టబడ్డాం. క్రీస్తు కొరకు నిలవబడ్డారు కనుకనే సంఘాలు సజీవంగా ఉన్నాయి. కానా వివాహంలో యేసు ప్రభు మన కొరకు హతసాక్షి అయ్యాడు. శిలువ రక్తాన్ని కలవరిలో చిందించాడు. ఆ రక్తము ద్రాక్షరసముగా మార్చి మనకిచ్చాడు. ఆ రక్తము శరీరాన్ని తిని త్రాగితే నువ్వు శాశ్వత జీవంలోకి మనం ప్రవేశిస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడేంటి కాపాడను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చే దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలును గాక. ఆమేన్.